ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనం పెంచాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ చుట్టుపక్కల మొత్తం సుమారు 4.5 కోట్ల మొక్కలు నాటాలని ప్లాన్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేస్, RRR వరకు పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్లాన్ సిద్ధం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పచ్చదనం పెంచడంపై హెచ్ఎండిఏ దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్, నేషనల్ హైవేస్, RRR వరకు ఆయా ప్రాంతాల్లో పచ్చదనాన్ని విస్తరించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. త్వరలో నిర్వహించనున్న వన మహోత్సవంలో భాగంగా 4,50,00,000 మొక్కలు నాటాలని అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. గతేడాది వన మహోత్సవం కింద 6,80,00,000 మొక్కలు నాటామని, ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో ఈసారి 4,50,00,000 మొక్కలు నాటాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. వన మహోత్సవం కోసం 42 హెచ్ఎండిఏ నర్సరీల్లో వివిధ రకాలకు చెందిన 5 కోట్ల మొక్కలు పెంచుతున్నట్టు తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు పంపిణీ కార్యక్రమాల్లో బల్దియా, TGIIC, FDC, మెట్రో రైల్ వంటి సంస్థలను కూడా భాగస్వామ్యం చేయనుంది. వన మహోత్సవం కోసం కోర్ అర్బన్ ఏరియాలతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రతి సంవత్సరం 5 నుంచి 6 కోట్ల మొక్కలు పెంచుతున్నట్టు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో స్థానిక జాతులతో పాటు వివిధ రకాల పూలు, అటవీ మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు ఉన్నాయంటున్నారు. ఇండ్లలో పెంచుకునే పూల మొక్కలను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను కూడా హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేయనుంది. సిటీ చుట్టూ వివిధ ప్రాంతాల్లో 189 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లుండగా 45 బ్లాక్లను పార్కులుగా డెవలప్ చేస్తున్నామని, వీటిలో 17 పార్కులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. దశల వారీగా వీటిని అభివృద్ధి చేస్తామంటున్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కులను అభివృద్ధి చేయడం వల్ల ప్రజలకు విహార కేంద్రాలుగా ఉపయోగపడతాయని, ఫ్యామిలీతో వెళ్లి గడపడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.